హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి దొండకాయతో ఒక స్పెషల్ కర్రీతో వచ్చేసానండి. అదేంటంటే దొండకాయ నువ్వులు ఎండు కొబ్బరితో కర్రీ అనమాట. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఈ శీతాకాలంలో మనం నువ్వులు ఎక్కువగా వాడుతూ ఉండాలి కదా. ఇలా కర్రీస్లో వేసుకుని కర్రీస్ చేసుకోవచ్చు. పొడిగా కొట్టుకుని నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. ముందుగా నువ్వులు ఎండు కొబ్బరి వేసి దొండకాయ చాలా సూపర్గా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూస్తున్నారుగా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండి పెట్టి ఆయిల్ ఏమీ వేయకుండా ఒక హాఫ్ కప్పు నువ్వుల్ని, కొద్దిగా జీలకర్రని, ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని నువ్వులు బాగా చిటపటమనే టైంలో ఒక స్పూను ధనియాలు కూడా వేసుకుని దీన్ని ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. ఇది ఇలా దోరగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎండు కొబ్బరి పొడిని ఒక 2 గుప్పెళ్ళు ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారుగా, ఎండు కొబ్బరి పొడి కూడా వేసిన తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసుకుని దీన్ని ఇలా వేయించుకుని ఒక 10 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు దొండకాయల్ని ఇలా శుభ్రంగా కడుక్కుని ఇలా నిలువుగా చీలికలుగా చీరుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయల్ని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ ఇప్పించుకుంటే సూపర్గా ఉంటుందండి కర్రీ. మనం ఇలా ఉడికించుకుని పోపు వేసుకోవటం వల్ల ఆయిల్ ఎక్కువగా పట్టదు. ఉడికించిన కూరతో ఇలా పోపు వేసుకుని చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఆయిల్లో ఫ్రై అయిన దానికంటే ఇలా కుక్కర్లో విజిల్స్ ఇప్పించుకుని పోపు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత మనం ఈ ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా, దొండకాయ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకుని, రుచికి సరిపడేంత ఉప్పు, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఉప్పు వేసుకుని ఇలా ఈ దొండకాయల్ని బాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇవి బాగా ఎర్రగా వేగిపోనవసరం లేదు, ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఆయిల్లో ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇందాక మనం వేయించుకున్న పోపు మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా ఎక్కువగా పట్టదు, మనం ఆల్రెడీ నువ్వుల్లో ఎండుమిర్చి వేసాం కదా, అందుకని ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా ఈ ఎండుమిరపకాయ కారం వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకని ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకుని దీన్ని ఇలా వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఇది వేగిపోయిన తర్వాత ఈ నువ్వులు కొబ్బరి కారం ఇందులో వేసుకోవాలి. ఈ నువ్వులు కొబ్బరి కారం సూపర్గా ఉంటుందండి. ఈ నువ్వులు కొబ్బరి కారం విడిగా రైస్లో వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే కూడా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా మనకి ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఈ దొండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న నువ్వులు కొబ్బరి కారం కాబట్టి అది వేసిన తర్వాత దొండకాయ ముక్కలు మొత్తం టాస్క్ అయ్యేలా ఒక 2 నిమిషాలు వేయించుకుని దించేసుకుంటే దొండకాయలు నువ్వులు కొబ్బరి కారం కర్రీ రెడీ. ఈ సీజన్లో మనం నువ్వులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి కదా. ఇలా వంకాయ నువ్వుల కారం కానీ దొండకాయ నువ్వుల కారం కానీ ఇలా ఈ కర్రీస్లో కానీ మనం నువ్వుల ఉండలు చేసుకుని కానీ నువ్వుల పొడి చేసుకుని కానీ బాగా మనం నువ్వులను వాడుకుంటూ ఉంటే మన శరీరానికి కాల్షియం బాగా అంది ఆరోగ్యంగా ఉంటాం. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.